లెఫ్ట్ మేధావులా లేకపోతే ఓవరాల్ గా ఉన్నటువంటి మన ప్రజాస్వామికవాదుల ఎందుకు మమతా బెనర్జీ గురించి మాట్లాడరో అర్థం కాదు. మీకు బీజేపీ మీద కోపం ఉంటే బీజేపీతో మాట్లాడండి, అంతేకాని ఇంకొకరు ఎవరో తప్పు చేస్తున్నప్పుడు దాని గురించి మాట్లాడాలా వద్దా? బెంగాల్లో జరుగుతున్న వాటి మీద గ్రౌండ్ రిపోర్ట్స్ చూస్తుంటే అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడుతుంటే చెప్తున్నారండి వాళ్ళు, కథలు చెప్తున్నారు. ఎన్ని అరాచకాలు జరిగాయి, ఎంత అకృత్యాలు జరిగాయి, ఎంతమంది అత్యాచారాలు చేశారు ఇంతమంది పైన అని. అవన్నీ ఎందుకు మాట్లాడరో నాకు అర్థం కాదు. మొత్తానికి చూడాలి లేని భవిష్యత్తు మీద వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది. నెక్స్ట్ టాపిక్ లో కనుక వెళ్తే, భారత్ నేపాల్ సరిహద్దుల మీద వివాదం, యూకే జోక్యం చేసుకోవాలట. నేపాల్ ప్రధాని బాలిన్షా, జంజీ పుణ్యమా అని కుర్చీ ఎక్కిన బాలిన్షాకి కన్ను మిన్ను కానకుండా చేస్తున్న వ్యాఖ్యలు, తనను తాను ప్రధానమంత్రి మోదీతో సరిపోల్చుకోవటాలు, తాను ప్రధాని మోదీతో తప్పించి మాట్లాడినట్టు ఆయన మన విక్రమ్ మిశ్రీని వెనక్కి పంపటాలు, ఇవన్నీ చూసాం. ఇది పరాకాష్ట ఇవాళ మాట్లాడుతున్నది. నిజానికి నేపాల్ అనేది భారతదేశం తర్వాత హిందూ మెజారిటీ ఉన్నటువంటి దేశం నేపాల్. నేపాల్లో హిందువుల దేశంగా ఇప్పటికీ ఉంది అక్కడ. కానీ ఆ నేపాల్లో జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మంచి మంచి